హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పోచమ్మ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే అరకులోని ఒక పెద్ద ఎస్టేట్ ఓనర్ అయిన ఫ్రెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ బంగ్లాపై నుండి కింద పడి తలకి బలమైన గాయం అవటంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని రాగా డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెడ్రిక్ భార్య, కూతురు, అల్లుడు బయటే వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఫ్రెడ్రిక్ దగ్గరికి ఆ ఎస్టేట్ మేనేజర్ అయిన రఘుపతి వచ్చి, సార్ ఇదంతా జరగడానికి కారణం పోచమ్మ శాపం వల్లే అని చెప్తాడు. అది విన్న ఫ్రెడ్రిక్, దేవుడు శాపం అంటూ కథలు చెప్పకు, నేను నమ్మను అంటాడు. ఇంకప్పుడే జెస్సీకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వారి దగ్గరికి వచ్చి తలకి బలమైన గాయం అవటం వల్ల జెస్సీని కాపాడలేకపోయాం, తను చనిపోయింది అని చెప్పడంతో అది విన్న ఫ్రెడ్రిక్ అండ్ తన ఫ్యామిలీ చాలా ఎమోషనల్ అవుతారు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. కొంతకాలం కిందటే క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఫ్రెడ్రిక్ ఈ ఎస్టేట్ని కొని తన ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి ఉంటాడు. తన ఫ్యామిలీలో తన భార్య మేరీ, పెద్ద కూతురు ఇవా, తన భర్త డేవిడ్, ఇంకా చిన్న కూతురు జెస్సీ ఉంటారు. అయితే ఈ బంగ్లాకి ముందు భాగంలో పోచమ్మ దేవి విగ్రహం ఉండడం చూసిన ఫ్రెడ్రిక్ ఆ విగ్రహాన్ని అక్కడ నుండి తీసి పడేయాలి అని చూడగా అది చూసిన రఘుపతి ఫ్రెడ్రిక్తో, ఇక్కడి ప్రజలు ఎంతో భక్తితో కొలిచే దేవత సార్ పోచమ్మ, తను చాలా పవర్ఫుల్, పోచమ్మ శాపం అంత మంచిది కాదు, నా మాట విని పోచమ్మ విగ్రహాన్ని తీసివేయకండి అని ఎంత చెప్పినా వినకుండా విగ్రహాన్ని పెకిలించి పక్కనే ఉన్న సరస్సులో పడేయించి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో పోలీసులు అదే బంగ్లాలో పనిచేసే రఘుపతి కొడుకైన సురేష్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని రాగా జెస్సీ యొక్క ఇవ సురేష్ని కొడుతూ, నా చెల్లి చావుకి కారణం నువ్వేరా, నేను చంపేస్తా అంటుంది. పోలీస్ ఆఫీసర్ రాఘవ ఇవాని ఆపే, మేడం అసలు మీ యానివర్సరీ పార్టీ రాత్రి అక్కడ ఏం జరిగిందో చెప్పండి అని అడగ్గా ఇవ జరిగింది చెప్తుంది. ఫ్రెడ్రిక్ పెద్ద కూతురే ఇవ, తన భర్త పేరు డేవిడ్. ఆ రోజు ఇవ అండ్ డేవిడ్ల మ్యారేజ్ యానివర్సరీ డే అవ్వడంతో రాత్రి పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోపక్క జెస్సీ వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉండగా తనని ఎప్పట్లాగే ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తర్వాత అదే విషయం తన అమ్మకి చెప్పాలి అనుకోగా జెస్సీ అమ్మ మేరీ తన మాటలు సీరియస్గా తీసుకోదు. ఇంకా అలా కాసేపటికే బంగ్లా బయట జెస్సీ కోపంగా ఉండగా సురేష్ తనకి ఏదో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ జెస్సీతో క్లోజ్గా ఉండడం చూసిన డేవిడ్ ఇవాని పిలిచి తనకి అది చూపించగా ఇవ కోపంతో వారి దగ్గరికి వెళ్ళి, సురేష్ చెంప పగలగొట్టి, నా చెల్లితో ఇక్కడ ఏం చేస్తున్నావురా, తనతో అంత క్లోజ్గా ఎందుకు ఉన్నావు, నువ్వు ఇంట్లో పనిచేసేవాడివి, నీ స్థాయి నువ్వు గుర్తుంచుకొని సీరియస్ అవ్వడంతో సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే జెస్సీ ఇవాతో, అది కాదక్క అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పబోగా దానికి ఇవ, నువ్వు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు, నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే చాలు అని జెస్సీ చెప్పేది వినకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకా అదే రోజు రాత్రి ఇవా అండ్ డేవిడ్ల యానివర్సరీ పార్టీ జరుగుతూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జెస్సీ వైన్ తాగి దేని గురించో ఆలోచిస్తూ అలా మత్తులో బంగ్లాపైకి వెళ్ళి నిల్చొని ఇవా అండ్ డేవిడ్లకి మ్యారేజ్ యానివర్సరీ విష్ చెప్పి మాట్లాడుతూ ఉండగా జెస్సీని అక్కడ చూసిన తన ఫ్యామిలీ తనను అక్కడ నుండి కిందికి దించాలని చూస్తారు. అయితే అప్పుడే జెస్సీ కాలు జారి కింద పడి తలకి బలమైన గాయమయ్యే హాస్పిటల్లో కోలుకోలేక చనిపోతుంది. అలా ఇవా అంతా చెప్పి జెస్సీ చనిపోవాలి అని డిసిషన్ తీసుకోవడానికి కారణం ఈ సురేష్ సార్ మెంటల్లీ తనని హెరాస్ చేసి చనిపోయేలా చేశాడు, వీడిని వదలకండి అనగా దానికి పోలీస్ ఆఫీసర్ రాఘవ, ఎంక్వైరీలో నిజాలన్నీ తెలుస్తాయి మేడం, అప్పుడు మీరు చెప్పిందే నిజమని తెలిస్తే వాడిని మీకే వదిలేస్తాను అని చెప్పి పంపే సురేష్తో, నిజం చెప్పరా జెస్సీ చావుకి కారణం నువ్వేనా అని అడగ్గా దానికి సురేష్, తనని ప్రాణంలా ఇష్టపడ్డాను సార్, తన చావుకి కారణం నేను ఎందుకు అవుతాను అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. మరోపక్క ఫ్రెడ్రిక్ ఫ్యామిలీ తమ పద్ధతుల ప్రకారం జెస్సీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇంకా అదే రోజు పోలీస్ ఆఫీసర్ రాఘవ ఆ ఎస్టేట్లో పనిచేసే వారిని పిలిచి అక్కడ విషయాలు అడిగి తెలుసుకోగా వారు రాఘవతో, ఫ్రెడ్రిక్ సార్ పోచమ్మ విగ్రహాన్ని తీయించి చాలా పెద్ద తప్పు చేశారు సార్, ఇదంతా పోచమ్మ వెలిసిన చోటు, రోజు తనకి పూజలు జరిగేవి, పోచమ్మనే ఈ స్థలాన్ని కాపాడుకుంటూ ఉంది అని ఇక్కడి వారందరూ నమ్ముతారు సార్, అలాంటి పోచమ్మ దేవి విగ్రహాన్ని తీసిపడేశారు, అందుకే పోచమ్మ శాపం వారి ఇంటి బిడ్డని బలి తీసుకుంది, పోచమ్మకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అమ్మకి కోపం తెప్పించారు, అందుకే రక్తదాహం కోరుకుంది, ఇది ఇక్కడితో ఆగదు అని చెప్తారు. ఇదిలా ఉంటే మరోపక్క ఇవ బంగ్లాపైకి వెళ్తూ స్టెప్స్ పై రక్తపు అడుగులు ఉండడం చూసి షాక్ అయ్యే పోలీస్ ఆఫీసర్ రాఘవాకి అదే విషయం చెప్పి తనకి అదంతా చూపించి, పార్టీ రోజు రాత్రి సురేష్ అండ్ జెస్సీ మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగి ఉంటుంది, వాడే జెస్సీని బ్లడ్ వచ్చేలా కొట్టి ఉండవచ్చు అని చెప్తుంది. నిజానికి పార్టీ రోజు రాత్రి సురేష్ జెస్సీని బలవంతంగా పక్కకు తీసుకెళ్ళి, నేను చెప్పింది ఏం ఆలోచించావు, ప్లీజ్ ఒకే ఒక్కసారి నువ్వు ఒప్పుకోకపోతే నీ ఫేస్ పై యాసిడ్ పోస్తానని బెదిరించినా సరే జెస్సీ తన మాటలకి ఒప్పుకోకుండా తనపై సీరియస్ అయ్యే అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. సీన్ కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ రాఘవ ఎంక్వైరీలో భాగంగా జెస్సీ పేరెంట్స్
పేరెంట్స్ని కలిసి జెస్సీకి డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉన్నాయా అని అడగ్గా దానికి జెస్సీ అమ్మ మేరీ తనకు అలాంటి అలవాట్లు లేవు, కానీ పార్టీ రోజు రాత్రి కొంచెం వైన్ తాగింది అని చెప్తుంది. అది విన్న రాఘవ మరి జెస్సీ బ్లడ్ శాంపిల్స్లో ఎక్కువ మోతాదులో కొకైన్ ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్లో వచ్చింది అని ఆ రిపోర్ట్స్ వారికి చూపించి జెస్సీ డ్రగ్స్ ఓవర్ డోసేజ్ వల్ల మెంటల్గా కంట్రోల్ తప్పి పైనుండి పడి చనిపోయింది అనిపిస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకదంతా విన్న జెస్సీ అమ్మ మేరీ షాక్ అయ్యే ఫ్రెడ్రిక్తో, కూతురిని చంపి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు, నీ కొకైన్ హ్యాబిటే జెస్సీ ప్రాణం తీసింది అని చెప్పి ఏడుస్తుంది. దానికి ఫ్రెడ్రిక్ కొకైన్ లాకర్లో సేఫ్గా ఉంది, లాకర్ తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయని తన పాకెట్ చెక్ చేసుకోగా తాళాలు ఉండవు, తాళాలు లాకర్కే వదిలేసి ఉంటాడు. నిజానికి ఫ్రెడ్రిక్కి కొంచెం మతిమరుపు కూడా ఉంటుంది. అలా తాళాలు లాకర్కే వదిలేయటం వల్ల జెస్సీనే లాకర్ నుండి కొకైన్ తీసి యూజ్ చేసి ఉంటుంది అనుకుంటారు. ఇంకా ఫ్రెడ్రిక్ భార్య లాకర్లోని వస్తువులన్నీ చెక్ చేసుకోగా ఒక గోల్డ్ నెక్లెస్ కూడా మిస్ అయి ఉంటుంది. అది చూసిన జెస్సీ అమ్మ మేరీకి ఇది పక్కాగా రఘుపతి భార్య శాంతి పనిలో పెట్టిన పని మనిషి దేవి పనే అయ్యి ఉంటుంది అని శాంతి కూతురు గాయత్రితో వెళ్ళి మీ అమ్మని పిలుచుకురా అని పంపుతుంది. ఇంకా అలా గాయత్రి తన అమ్మ శాంతిని పిలుచుకొని రాగా జెస్సీ అమ్మ శాంతితో లాకర్లో గోల్డ్ నెక్లెస్ మిస్ అయ్యింది, ఇది పక్కగా నువ్వు పనిలో పెట్టిన దేవి పని అయి ఉంటుంది, ఒక్కసారి తనని ఇక్కడికి రమ్మని చెప్పు అనగా దానికి శాంతి దేవి తనకి ఊర్లో పని ఉందని, నిన్ననే ఊరికి వెళ్ళిపోయింది, తన ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు, తన ఊరు ఏదో కూడా నాకు తెలియదు, తను మంచిది అనుకున్నాను కానీ ఇలాంటి పని చేస్తుంది అనుకోలేదు, నన్ను క్షమించండి అని చెప్తుంది. ఇంకప్పుడే రఘుపతి అక్కడికి వచ్చి ఆ దేవి వాళ్ళ నాన్న ఆ గోల్డ్ నెక్లెస్ తన దగ్గర చూసి తను దొంగతనం చేసిందని డౌట్ వచ్చి నాకు తెచ్చి ఇచ్చాడు, తన కూతురు చేసిన పనికి మీకు క్షమాపణ కూడా చెప్పమన్నాడు అని ఆ గోల్డ్ నెక్లెస్ వారికి ఇవ్వగా అదంతా చూసిన శాంతి తన భర్త వైపు కోపంగా చూస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రఘుపతి భార్య శాంతికి తాము ఇంకా ఎన్ని రోజులు ఇలా పేదరికంలో బ్రతకాలి అని, తాము కూడా ధనవంతులు అవ్వాలి అని ఇలా ప్లాన్ ప్రకారం తనే దొంగతనాలు చేయిస్తూ ఉంటుంది. ఇది తెలిసిన రఘుపతి అలా చేయడం తప్పు అని చెప్పినా సరే తన భర్త మాట వినకుండా తనపైనే సీరియస్ అవుతూ ఉంటుంది. నిజానికి రఘుపతి చాలా మంచివాడు. ఇదిలా ఉంటే మరో పక్క పోలీస్ ఆఫీసర్ రాఘవ అండ్ ఇవా వెళ్ళి సురేష్ని కలిసి పార్టీ రోజు నువ్వు జెస్సీ గొడవ పడ్డారా నిజం చెప్పు అని అడగ్గా దానికి సురేష్ జెస్సీ నేను ఇప్పటిదాకా గొడవ పడిందే లేదు సార్ అని చెప్తాడు. అప్పుడే రాఘవకి ఒక షాకింగ్ విషయం తెలిసి ఇవా అండ్ సురేష్తో జెస్సీపై అత్యాచారం జరిగినట్లు రిపోర్ట్స్లో వచ్చింది అని చెప్పగా అది విన్న ఇవా షాక్లో ఉండిపోగా అప్పుడే సురేష్ రాఘవతో జెస్సీ ఏం జరగకూడదు అని భయపడిందో అదే జరిగింది అని జరిగింది చెప్తాడు. నిజానికి ఒక రోజు జెస్సీ సురేష్ని కలిసినప్పుడు తనతో ఈ మధ్య నాకు చాలా భయంగా ఉంటుంది సురేష్, నేను స్నానం చేస్తున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఒక్కదాన్నే ఉన్నప్పుడు నన్ను ఎవరో చూస్తున్నట్లు అనిపించేది, అయితే రీసెంట్గానే అలా నన్ను చూస్తుంది ఎవరో తెలిసాక ఇంకా భయం పెరిగింది అని చెప్పగా అది విన్న సురేష్ ఎవరోది అని అడుగుతాడు. ఇక్కడే రివ్యూల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే జెస్సీ తనతో నన్ను అలా చూస్తుంది ఎవరో కాదు మా బావ డేవిడ్ అని చెప్తుంది. అలా సురేష్ జరిగింది చెప్పగా అది విన్న ఇవా కోపంతో వీడు తప్పించుకోవడానికే నా భర్త డేవిడ్ పై నింద వేస్తున్నాడు అనగా దానికి సురేష్ నేను చెప్తుంది నిజం, కావాలంటే జెస్సీ డైరీ చదవండి అందులో తను అన్ని రాసిందంట అని చెప్తాడు. అదంతా దూరం నుండి డేవిడ్ కూడా చూస్తాడు. ఇంకా తర్వాత జెస్సీ బాగా ఆలోచించి అసలు సురేష్ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవాలి అని డైరీ కోసం ఇవా ఇల్లంతా వెతుకుతుంది కానీ డైరీ దొరకదు. అప్పుడే డేవిడ్ తన దగ్గరికి వచ్చి నువ్వు ఎంత వెతికినా డైరీ దొరకదు, ఎందుకంటే అందమైన అమ్మాయిలు అందరి మీద ఆశపడే వారితో ఎంజాయ్ చేయాలి అనుకుంటాను నేను ఆశపడిన వారిలో ఒకటి నీ చెల్లి జెస్సీ కూడా, చూడు నువ్వే పోలీసులతో నా భర్త మీద నాకు ఎలాంటి అనుమానం లేదు అని డబ్బులు ఇచ్చి మరి కేసుని క్లోజ్ చేయించాలి, ఆ సురేష్ గారిని ఈ కేసులో ఇరికించాలి, అలా చెయ్యకపోతే జెస్సీ నీకంటే అందంగా ఉంటుంది అని జెలసీతో నువ్వే జెస్సీ మీదకి నన్ను రెచ్చగొట్టావని, జెస్సీకి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా నువ్వే అని చెప్తాను అని బెదిరిస్తాడు. అది విన్న ఇవా షాక్ అయ్యి కోపంతో చిన్న పిల్లని పాడు చేశావు కదరా అనగా దానికి డేవిడ్ ఆశపడింది నిజమే కానీ తనని రేప్ చేసింది నేను కాదు అని చెప్తాడు. అది విన్న ఇవా మరి ఎవరు తనని అలా చేశారు అని ఆలోచనలో పడుతుంది. సీన్ కట్ చేస్తే రఘుపతి తన యజమాని ఫ్రెడ్రిక్ ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తూ బాధతో వాటికి పరిష్కారం కోసం తనకి తెలిసిన దైవశక్తి గల పెద్ద ఆవిడని కలిసి తనకి అంతా చెప్పి పరిష్కారం అడగ్గా దానికి ఆ మహిళ ఈ సమస్యకి పరిష్కారం లేదు, పోచమ్మని తన గూడు నుండి పెకిలించి చాలా పెద్ద తప్పు చేశారు, పోచమ్మ అక్కడ తనంతట తానే వెలిసింది, నీకే కదా పోచమ్మ మొదటిసారి కనిపించింది అంటుంది. నిజానికి పోచమ్మ విగ్రహం ఆ ఎస్టేట్లో రఘుపతికి కనిపించగా దాన్ని బంగ్లా ముందు ప్రతిష్ఠించి ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఫ్రెడ్రిక్ వచ్చాక పోచమ్మ విగ్రహాన్ని పెకిలించి అమ్మవారిని ఆగ్రహానికి గురిచేశాడు. విగ్రహం పెకిలించిన రోజు నుండే ఆ బంగ్లాలో సమస్యలు మొదలయ్యేలా చేసి ఉంటుంది. తన ఇంటి నుండి తననే బయటికి తోసి వారు సుఖంగా ఉండాలి అనుకుంటే ఊరుకుంటుందా పోచమ్మ? పోచమ్మకి తన భక్తులను కాపాడుకోవడం తెలుసు, అలాగే తప్పు చేసిన వారికి శాపంతో వేధించడం తెలుసు, అవసరమైతే తప్పు చేసిన వారిని చంపడం కూడా తెలుసు అని చెప్పి తనను అక్కడ నుండి పంపుతుంది. నిజానికి విగ్రహం తీసేసిన రోజు నుండే జెస్సీ అమ్మ మేరీ మెంటల్గా
డిస్టర్బ్ అయినట్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది గమనించిన జెస్సీ అదే విషయం సురేష్కి చెప్పి ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ రాఘవకి జెస్సీ డైరీని డేవిడ్ మిస్ చేశాడు అని తెలిసి ఇవా అండ్ డేవిడ్ని కలిసి జెస్సీపై అత్యాచారం నువ్వు చేయకపోతే తన డైరీని నువ్వెందుకు మిస్ చేశావని అడగ్గా దానికి డేవిడ్ భయమేసి కాల్ చేశాను సార్ అంటాడు. దానికి రాఘవ నువ్వేం తప్పు చేయనప్పుడు నీకెందుకు భయం అని సీరియస్ అవ్వగా అప్పుడే ఇవా తనతో సార్ ఆ సురేష్ గాడే మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, మా ఇంటి విషయాలన్నీ వాడికి తెలుసు కాబట్టి ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పగా అది విన్న పోలీస్ ఆఫీసర్ రాఘవ కూడా ఆలోచనలో పడతాడు. మరో పక్క సురేష్ తన ఇంటర్ సర్టిఫికేట్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉండగా తనకి ఒక కవర్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ కనబడడంతో వాటిని చూసి తన అమ్మకి వాటిని చూపించి వీటిని కూడా దొంగతనం చేశావా, పోయినసారి నెక్లెస్ విషయంలోనే దొరికిపోతే నాన్న నిన్ను కాపాడాడు, ఇప్పటికైనా ఈ దొంగతనాలు మానేయ్యమ్మా అనగా దానికి తన అమ్మ నన్ను దొంగ అంటున్నావా, అరే నువ్వు నీ గుండెల మీద జెస్సీ అని నకిలీ పచ్చబొట్టు వేయించుకున్న నిన్ను ఏమనాలి అంటుంది. మరో పక్క పోలీస్ ఆఫీసర్ రాఘవ ఇవా అండ్ డేవిడ్తో కొన్ని రోజులు ఆ సురేష్ గాడిని ఫ్రీగా వదిలేసి ఏమీ తెలియనట్టు ఉందాం, అప్పుడు వాడి గురించి నిజం తెలిసే ఛాన్స్ ఉంది అని డేవిడ్తో కూడా నీపై కూడా నాకు ఇంకా అనుమానం పోలేదు, తప్పు ఎవరు చేసినా సరే కనిపెట్టే వాడిని శిక్షిస్తాను అని చెప్పి వెళ్ళిపోవడంతో అది విన్న డేవిడ్ టెన్షన్ పడతాడు. సీన్ కట్ చేస్తే రఘుపతి ఫ్రెడ్రిక్ భార్య మేరీతో అమ్మ ఊర్లో 3 రోజులు జరిగే పోచమ్మ జాతర మొదలయ్యింది, ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నింటికి ఆ పోచమ్మ శాపమే అని అందరూ మాట్లాడుకుంటున్నారు, మీ సమస్యలన్నీ తీరాలి అంటే మీరు ఒకసారి జాతరకి వచ్చి పోచమ్మని దర్శించుకుని చేతులెత్తి వేడుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పగా అది విన్న మేరీ కూడా బాగా ఆలోచించే సరే వెళ్దామని చెప్పి అదే రోజు రఘుపతితో పాటు జాతరకి వెళ్ళి పోచమ్మని దర్శించుకోవాలి అనుకోగా ఇక్కడే ట్విస్ట్, అక్కడే పోచమ్మ ముందు నిత్యం చేస్తున్న ఒక వ్యక్తి మేరీని చూడగానే కోపంతో రగిలిపోతాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి, తప్పు చేసింది నీ మొగుడు, వాడే రావాలి, వాడే క్షమాపణ చెప్పాలి, అమ్మని అవమానించిన వారికి దర్శనం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోపంతో అనడంతో మేరీ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ రఘుపతితో ఇలా అవమానించడానికైనా రఘుపతి నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది, ఆ ఫ్యామిలీని నాశనం చెయ్యాలి అనే మీ దేవతకి ఉంటే చెయ్యమను, ఐ డోంట్ కేర్ అని చెప్పి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇవా అండ్ డేవిడ్ తమ రూమ్ లో నిద్రపోతూ ఉండగా అప్పుడే ఇవాకి తనే డేవిడ్ ని చంపినట్లు కల రావడంతో ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. ఇంకప్పటికే తెల్లవారుజామున అయి ఉండడంతో ఇవా డేవిడ్ తో జాగింగ్ కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోగా ఇవా బిహేవియర్ చూసిన డేవిడ్ కి తనపై కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా అలా ఇవా ఫారెస్ట్ ఏరియాలో జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉండగా అప్పుడే తనకి ఏదో గజ్జల శబ్దం వినిపిస్తూ అది తననే ఫాలో అవుతున్నట్లు అనిపించి కొంచెం స్పీడ్గా పరిగెడుతూ వెళ్తుంది. అయినా కానీ ఆ గజ్జల శబ్దం తననే ఫాలో అవుతూ రావడంతో ఇవా ఫుల్గా భయపడిపోతూ అలాగే పరిగెడుతూ ముందుకు వెళ్తుంది. అలా కాసేపటికే ఫ్రెడ్రిక్కి ఒక కాల్ రాగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన ఫ్రెడ్రిక్ షాక్ అయ్యి రఘుపతిని తీసుకుని ఫారెస్ట్ ఏరియాలోని ఒక ప్లేస్కి వెళ్ళగా అక్కడ ఇవా ఫేస్ పై చిన్న చిన్న గాయాలతో స్రోకోల్పోయి పడి ఉండడంతో పోలీసులు తనని అంబులెన్స్లో అక్కడ నుండి హాస్పిటల్కి పంపుతారు. అదంతా చూసిన ఫ్రెడ్రిక్ పోలీస్ ఆఫీసర్ రాఘవ దగ్గరికి వెళ్ళి నా కూతురికి అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి పోలీస్ ఆఫీసర్ రాఘవ అక్కడే ఉన్న రెడ్డి అండ్ తన మనుషులను చూపించి వారు ఇటుగా కారులో వెళ్తూ ఉండగా మీ కూతురు గాయాలతో స్రోకోల్పోయి ఉండడం చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తాడు. అది విన్న ఫ్రెడ్రిక్ రెడ్డిని చూసి కోపంతో తన దగ్గరికి వెళ్ళి రే నా కూతురిని ఏం చేసావురా, సార్ వీడే నా కూతురిని తోసేసి మీకు ఫోన్ చేసి ఉంటాడు అని చెప్పగా అది విన్న పోలీస్ ఆఫీసర్ రాఘవ మీ కూతురిని అతను ఎందుకు తోస్తాడు అని అడుగుతాడు. దానికి ఫ్రెడ్రిక్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి రెడ్డి ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి డబ్బు ఉన్న వ్యక్తి. ఇంకా ఇవాన్ డేవిడ్ల యానివర్సరీ పార్టీకి రెడ్డి కూడా అటెండ్ అయ్యి ఫ్రెడ్రిక్ని కలిసి ఈ ఎస్టేట్ని తనకి అమ్మమని, కావాలంటే ఈ ఎస్టేట్ ఇప్పుడున్న రేట్ కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇస్తాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఫ్రెడ్రిక్ తను ఈ ఎస్టేట్ అంటే బంగ్లాని అమ్మను అని రెడ్డిని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. దాంతో రెడ్డికి చాలా కోపం వచ్చి అక్కడే ఉన్న ఫ్రెడ్రిక్ ఇద్దరు కూతురుని చూసి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో తను ఎస్టేట్ అమ్మను అన్నందుకే రెడ్డి ఇలా చేసి ఉంటాడు అని ఫ్రెడ్రిక్ పోలీస్ ఆఫీసర్ రాఘవకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ రాఘవ రెడ్డితో 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చి మరి ఆ బంగ్లాను కొంటాను అన్నారంట. అంతలా ఆ బంగ్లాలో ఏముందని అడగ్గా దానికి రెడ్డి కాళికామాత రూపాలలో ఒకటైన పోచమ్మ వెలిసిన చోటు అది, అందుకే అలాంటి శక్తి ఉన్న బంగ్లా నా సొంతమైతే పేరు డబ్బు పదవులు అన్నీ నాకే దక్కుతాయి, అందుకే 3 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చైనా సరే ఆ బంగ్లా నా సొంతం చేసుకోవాలి అనుకున్నా ఆ స్థలం నాకు దక్కడానికి మీరు నాకు హెల్ప్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడతాను అని చెప్పడంతో అది విన్న పోలీస్ ఆఫీసర్ రాఘవకి కూడా ఆశ పడుతుంది. సీన్ కట్ చేస్తే మరో పక్క ఈ విషయం తెలిసిన మేరీ ఇవాని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఫ్రెడ్రిక్ ని కలిసి జరిగింది అడిగి తెలుసుకుని షాక్ అయ్యి ఏడుస్తూ అక్కడే ఉన్న రఘుపతితో ఆ పోచమ్మ విగ్రహాన్ని ఎక్కడ పడేశారో వెతికించు, మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో పెట్టించేద్దాం, ఈ సమస్యలన్నీ తీరితే అదే చాలు అనిపిస్తుంది, ఉన్న ఒక కూతురిని కూడా దూరం చేసుకోలేమని చెప్పి అలాగే ఫ్రెడ్రిక్ తో మన బంగ్లాని ఎవరికైనా అమ్మేసేయి, మనం తిరిగి మన ప్లేస్ కి వెళ్దాం, ఇక్కడ ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పి ఎమోషన్
ప్రశ్నలు అవ్వగా అది విన్న ఫ్రెడ్రిక్ కూడా సరే అంటాడు. ఇంకదంతా అక్కడే ఉన్న రఘుపతి కూతురు గాయత్రి చూసి పోచమ్మ విగ్రహాన్ని వెతికి తీసుకురావాలి అని ఆ విగ్రహాన్ని పడేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం ఎక్కడ పడేసావు చూపించు అనగా ఆ వ్యక్తి గాయత్రికి ఆ విగ్రహాన్ని పడేసిన లోయ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోగా గాయత్రి పోచమ్మ విగ్రహం కోసం ఆ ప్లేస్ అంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా కాసేపటికే ఇవా సృహలోకి రాగా మేరీ తన దగ్గరికి వెళ్ళి నువ్వు రెగ్యులర్గా జాగింగ్కి వెళ్ళే ప్లేసే కదా అది, మరి ఎలా జరిగిందని అడగ్గా దానికి ఇవా అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. ఇవా జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉండగా తనని గజ్జల శబ్దం ఫాలో అవుతూ రావడంతో ఇవా భయంతో పరిగెడుతూ వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చోగా అప్పుడే పోచమ్మ ఆకారం తన దగ్గరగా రావడంతో తనను చూసిన ఇవా భయపడిపోయి వెనక్కి లోయలో పడిపోతుంది. అది విన్న మేరీ పోచమ్మని చూసి భయపడిపోయావా అని అడగ్గా దానికి ఇవా లేదమ్మా, పోచమ్మ మాస్క్ వేసుకున్న మనిషిని చూసి భయపడిపోయానని చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవుతారు. ఎవరా మనిషి అని అడగ్గా దానికి ఇవా డేవిడ్ అని జరిగింది చెప్తుంది. నిజానికి ఒక రోజు డేవిడ్ జాగింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్ ఏరియాలో పోచమ్మ మాస్క్ కనిపించడంతో దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఇవాని భయపెడతాడు. ఆ మాస్క్ చూసిన ఇవా భయపడిపోయి ఇది నీకు ఎక్కడ దొరికిందని అడిగి తెలుసుకుని ఇప్పుడు ఇది ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చావని తనపై సీరియస్ అయి ఉంటుంది. అది విన్న మేరీ డేవిడ్కి నువ్వంటే చాలా ఇష్టం కదా, తను ఎందుకు ఇలా చేస్తాడని అడగ్గా దానికి ఇవా ఎందుకంటే వాడు చేసిన విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి డేవిడ్ మనం అనుకున్నంత మంచివాడు కాదు నాన్న, జెస్సీ చనిపోవడానికి రీజనే డేవిడ్ జెస్సీని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు. మా యానివర్సరీ రోజు జెస్సీని ఫోర్స్ చేశాడు, అది కప్పిపుచ్చడానికి క్రాస్ మీద ఫేక్ ప్రామిస్ కూడా చేశాడు, అది నేను నమ్మాను. పాపం సురేష్ మంచివాడు, జెస్సీని నిజంగానే ప్రేమించాడు, ఇంకా నేను డేవిడ్తో కలిసి బ్రతకాలి అనుకోవట్లేదు అని అంతా చెప్పగా అది విన్న మేరీ అండ్ ఫ్రెడ్రిక్ కోపంతో రగిలిపోతారు. మేరీ ఫ్రెడ్రిక్తో ముందు వాడిని ఇంట్లో నుండి బయటికి గెంటేయండి అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఉదయం నిద్రలేచిన డేవిడ్కి పని మనిషి ద్వారా జాగింగ్కి వెళ్ళిన ఇవాకి పోచమ్మ కనిపించి భయపడి గట్టు మీద నుండి పడిపోయి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని తెలిసి వెంటనే తన కారులో హాస్పిటల్కి బయలుదేరబోతాడు. అయితే తన కారు బ్యాక్ సీట్లో అదే పోచమ్మ మాస్క్ ఉండడం చూసి డేవిడ్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ రోజు ఇవా డేవిడ్తో ఇంకోసారి ఆ మాస్క్ వేసుకుని నన్ను భయపెట్టుకొని రిక్వెస్ట్ చేశాక డేవిడ్ సరే అని చెప్పి సురేష్కి చెప్పి ఆ మాస్క్ని ఒక పెట్టెలో పెట్టి లాక్ వేయించి ఆ పెట్టెని పైన పెట్టించి ఉంటాడు. ఇప్పుడు ఇవాకి పోచమ్మ కనిపించింది అని తెలిసాక ఆ మాస్క్ని తన కారులో చూసిన డేవిడ్కి ఆ మాస్క్ గురించి తనకి సురేష్కి తప్ప ఎవ్వరికీ తెలియదు అని అంటే ఇది పక్కాగా సురేష్ పని అని అర్థమయ్యి వెంటనే సురేష్ దగ్గరికి వెళ్ళి తనని బాగా కొట్టి ఏరా ఇవాని మాస్క్ వేసుకొని భయపెట్టి కింద పడేలా చేస్తే ఎవరికీ తెలియదు అనుకున్నావా, నువ్వు ఇక్కడ ఏమేం పనులు చేస్తున్నావో అన్నీ బయట పెడతాను అని చెప్పి తనని తాడుతో బంధించి అక్కడ నుండి కారులో హాస్పిటల్కి బయలుదేరతాడు. మరోపక్క ఇవాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా దారి మధ్యలో దృశ్యం చూసి అక్కడి వారందరూ షాక్లో ఉండిపోతారు. ఎందుకు అంటే డేవిడ్ కారుకు యాక్సిడెంట్ అయ్యి డేవిడ్ చనిపోయి ఉంటాడు కాబట్టి. ఇంకా తర్వాత డేవిడ్కి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అప్పుడే ఫాదర్ ఆ బంగ్లా ముందు ఖాళీగా ఉన్న పోచమ్మ మండపం చూసి ఫ్రెడ్రిక్తో అంతా మొదలైంది అక్కడి నుండే, నమ్మకాలను చెడపకూడదు, సమస్యలు ఎదురవుతాయి, ఇప్పుడు అదే జరిగింది, నా మాట విను, మీరు ఈ బంగ్లాని వదిలి వెళ్ళిపోండి అని చెప్పడంతో అది విన్న ఫ్రెడ్రిక్ కూడా బాగా ఆలోచించి బంగ్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంకా ఈ విషయం తెలిసిన రెడ్డి మళ్ళీ ఫ్రెడ్రిక్ని కలిసి మీరు బంగ్లా వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారంట కదా, ఇప్పటికైనా ఈ బంగ్లాని నాకు అమ్మండి, మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అనగా దానికి ఫ్రెడ్రిక్ ఈ స్థలం మంచివారికి చేరాలి అని నా కూతురు ఇవా చెప్పింది, అందుకే ఈ బంగ్లాని రఘుపతికి ఇచ్చేస్తున్నాను అని చెప్పడంతో అది విన్న రెడ్డి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోగా తర్వాత ఫ్రెడ్రిక్ ఆ బంగ్లా కీస్ ఇచ్చి దీన్ని అనుభవించే యోగం మాకు లేదు రఘుపతి, ఇక మీదట ఈ బంగ్లా నీదే అని చెప్పి అక్కడి నుండి ఫ్రెడ్రిక్ ఫ్యామిలీ వెళ్ళిపోగా రఘుపతి తన భార్యతో ఇలాంటి మంచి మనసు ఉన్న యజమాని దొరకడం చాలా కష్టమనగా దానికి తన భార్య మీలాంటి తెలివైన మొగుడు దొరకడం కూడా కష్టమని చెప్తుంది. అది విన్న రఘుపతి తన భార్య వైపు చూసి ఈ విల్ స్మైల్ ఇస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఈ పోచమ్మ బంగ్లా రఘుపతిదే, అయితే ఆర్థిక సమస్యల వల్ల దాన్ని ఫ్రెడ్రిక్కి అమ్మి ఉంటాడు. అలా అమ్మిన తర్వాత ఒక స్వామీజీ ద్వారా రఘుపతికి ఆ బంగ్లా ముందు ఉన్న పోచమ్మ మండపంకి 20 అడుగుల దూరంలోని ప్లేస్ కింద నిధి ఉంది అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన రఘుపతి భార్య ఫ్రెడ్రిక్ గారిని అడిగి తమ బంగ్లాని తిరిగి తమకే ఇమ్మని అడగొచ్చు కదా, అనవసరంగా నిధిని పోగొట్టుకుంటున్నాం, ఇప్పుడు ఏం చేస్తారని అడగ్గా అది విన్న రఘుపతి ఎలాగైనా సరే ఆ నిధిని తిరిగి తమ సొంతం చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఆ బంగ్లా అండ్ నిధిని తిరిగి తనకు దక్కించుకోవడానికి రఘుపతి తన భార్య కొడుకు సురేష్ కలిసి ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదేంటంటే ఫ్రెడ్రిక్ అండ్ ఫ్యామిలీకి ఆ బంగ్లాలో మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తే వారే ఆ బంగ్లాని వదిలేసి వెళ్ళిపోతారు అని ఆ రోజు నుండి తమ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొదట ఫ్రెడ్రిక్కి ఆ బంగ్లా ముందు ఉన్న పోచమ్మ విగ్రహంపై కన్ను పడేలా చేసి దాన్ని తీసేయించేలా రఘుపతి ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా ఫ్రెడ్రిక్ భార్యకి ఇంట్లో నాగపాము పడగ విప్పి కనిపించేలా చేసి అలా కనిపిస్తే ఇంట్లో అపశకునమని శాంతి మేరీకి పదే పదే చెప్తూ మేరీ మెంటల్గా డిస్టర్బ్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇంకా సురేష్ జెస్సీని తన ప్రేమలో పడేలా చేసుకుని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు.
ఉంటాడు. అప్పుడే రఘుపతి ప్లాన్స్ గురించి పోలీస్ ఆఫీసర్ రాఘవాకి తెలిసి రఘుపతిని నిలదీయగా రఘుపతి రాఘవతో దీనికోసం తమకి హెల్ప్ చేస్తే దక్కే నిధిలో 50-50 షేర్ తీసుకుందామని చెప్పడంతో అప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ రాఘవ కూడా రఘుపతికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని చేసినా సరే ఫెడ్రిక్ ఫ్యామిలీ ఆ బంగ్లా వదిలి వెళ్ళకపోవడంతో అప్పుడే వారికి డేవిడ్ కన్ను జెస్సీపై ఉంది అని తెలుసుకుని ఒకరోజు నిద్రపోతున్న జెస్సీని డేవిడ్ తప్పుడు దృష్టితో చూస్తూ ఉండగా అప్పుడే జెస్సీ డేవిడ్ని చూసేలా చేసి జెస్సీకి డేవిడ్ తనని తప్పుడు దృష్టితో చూస్తున్నాడు అని తెలిసేలా చేస్తారు. అయితే జెస్సీ ఇదే విషయం తన పేరెంట్స్ అండ్ అక్కకి ఎన్నిసార్లు చెప్పాలని చూసినా సరే వారు తన మాట వినకపోవడంతో యానివర్సరీ రోజు రాత్రి జెస్సీ బాధపడుతూ ఉండగా సురేష్ తన దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పేది మీ ఫ్యామిలీ నమ్మాలి అంటే ఇప్పుడే టెర్రస్ పైకి ఎక్కి గట్టిగా అందరి ముందు అరిచి చెప్పు, అప్పుడు వారు తప్పకుండా నీ మాట వింటారు అని చెప్తాడు. అది విన్న జెస్సీ నాకు హైట్ ఫోబియా ఉంది, నేను టెర్రస్ పైకి వెళ్ళలేను అనగా దానికి సురేష్ అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, డ్రగ్స్ అండ్ వైన్ తీసుకుంటే భయం పోతుంది, నా మాట నమ్ము అని అలా జెస్సీకి తన ఫాదర్ యూజ్ చేసే డ్రగ్స్ ఇచ్చి జెస్సీ టెర్రస్ పైకి ఎక్కి మాట్లాడేటప్పుడు రఘుపతి వెనక నుండి వెళ్ళి ఎవరికి కనబడకుండా జెస్సీ కాలు లాగి స్లిప్ అయ్యి కింద పడి చనిపోయేలా చేసి పోచమ్మ విగ్రహం తీసేయడం వల్లే తన శాపం వల్లే ఇలా జరిగింది అని ఫ్రెడ్రిక్ ఫ్యామిలీని భయంలోకి తోస్తాడు. ఇంకా జెస్సీపై అత్యాచారం జరిగింది అన్నది కూడా అబద్ధం. డేవిడ్ పై అనుమానం కలిగించడానికే పోలీస్ ఆఫీసర్ రాఘవతో మాట్లాడి జెస్సీపై అత్యాచారం జరిగింది అని ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి జెస్సీ చావుని డేవిడ్ పైకి తోయాలి అని చూసి ఉంటారు. ఆ రోజు సురేష్ పోచమ్మ మాస్క్ వేసుకుని ఇవాని భయపెట్టాడు అని తెలిసాక డేవిడ్ సురేష్ని కొట్టి కట్టేసి ఇదంతా చేసింది వారే అని ఫ్రెడ్రిక్ ఫ్యామిలీకి చెప్పడానికి హాస్పిటల్కి కారులో వెళ్తూ ఉండగా సురేష్ కట్లు విడిపించుకొని రఘుపతికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో రఘుపతి లారీతో డేవిడ్ కారుని గుద్దించి యాక్సిడెంట్ చేసి చంపేయించి ఉంటాడు. అలా తమ ప్లాన్స్ అన్ని సక్సెస్ అయ్యి ఇప్పుడు ఫ్రెడ్రిక్ ఫ్యామిలీ ఆ బంగ్లాని తిరిగి రఘుపతికి ఇచ్చి వెళ్ళిపోయేలా చేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో రఘుపతి శాంతి అండ్ తన కొడుకు సురేష్ కలిసి నిధి ఉంది అని చెప్పిన ప్లేస్ లో తవ్వడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క రఘుపతి కూతురు గాయత్రి పోచమ్మ విగ్రహం కోసం వెతుకుతూ ఉండగా అక్కడే వాగులో విగ్రహం కనిపించడంతో ఆ విగ్రహాన్ని తీసుకుని బంగ్లా దగ్గరికి బయలుదేరుతుంది. మరో పక్క నిధి తవ్వుతున్న వారి దగ్గరికి పోలీస్ ఆఫీసర్ రాఘవ వచ్చి నేను లేకుండానే నిధి తవ్వుతున్నారా, ఇక మీదట ఆ నిధి మీది కాదు నాది, ఎందుకంటే మీరు జెస్సీ డేవిడ్ల చావులకి కారణమయ్యారు, నేను తలుచుకుంటే ఇప్పుడే మీ ముగ్గురిని అరెస్ట్ చేయగలను, అలా చెయ్యొద్దు అంటే ఆ నిధి నాకు మాత్రమే దక్కాలి, మీకు ఈ బంగ్లా మాత్రం చాలులే అని చెప్పి నవ్వుతాడు. అది విన్న వారికి చాలా కోపం వచ్చి తమ చేతుల్లోని పారలతో రాఘవ తలపై కొట్టి చంపబోగా రాఘవ తన గన్తో ముగ్గురిని షూట్ చేయడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోతారు. ఇంకా తలకి బలమైన గాయమయ్యే పోలీస్ ఆఫీసర్ రాఘవ కూడా చనిపోతాడు. మరో పక్క అక్కడ నుండి వెళ్ళిపోతున్న ఇవా తన ఫాదర్తో జెస్సీతో దిగిన చివరి ఫోటో బంగ్లాలోనే మర్చిపోయానన్న దాన్ని తీసుకుందామని చెప్పి అలా మళ్ళీ బంగ్లా దగ్గరికి వచ్చి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు. ఇంకప్పుడే గాయత్రి పోచమ్మ విగ్రహంతో అక్కడికి తీసుకుని వచ్చి దాన్ని ఫ్రెడ్రిక్కి ఇచ్చి చనిపోయిన తన ఫ్యామిలీని చూసి చాలా బాధపడుతుంది. అప్పుడే ఫ్రెడ్రిక్కి నిధి కోసం రఘుపతి ఇదంతా చేశాడు అన్న నిజం తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా నెల రోజులు గడిచిపోతాయి. ఫ్రెడ్రిక్ ఫ్యామిలీ ఇప్పుడు అదే బంగ్లాలో ఉంటారు. అలాగే తమ దేవత విగ్రహంతో పాటు ఇప్పుడు పోచమ్మ విగ్రహాన్ని యథాతథంగా తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠింపజేసి పూజలు కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా గాయత్రిని తమ సొంత కూతురులా పెంచుతూ ఉంటారు. అప్పుడే ఫ్రెడ్రిక్ మేరీతో నిధి కోసం రఘుపతి ఇదంతా చేశాడు అంటే నమ్మలేకపోతున్నా, అనవసరంగా నా కూతురిని చంపేశారు అని చెప్పి బాధపడగా దానికి మేరీ జెస్సీ రూపంలో గాయత్రిని మనకి తిరిగి ఇచ్చింది పోచమ్మ, అందరు దేవుళ్ళు ఒకటే, ఈ మనుషులే దేవులలో విభేదాలు సృష్టించారు అని చెప్తుంది. అలా అక్కడితో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.